పోలీసుల సామాజిక స్పృహ, ఆశ్రమ సేవాభావం కలిసి మరో అభాగ్యుడు కుటుంబం చెంతకు క్షేమంగా చేరుకున్నాడు. హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీసులు రోడ్లపై భిక్షాటన చేస్తున్న ఇద్దరు అభాగ్యులను గుర్తించి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి అప్పగించారు. నా పేరు విజయ్ కుమార్. నేను చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాను. నేను చాదర్ఘాట్ కానిస్టేబుల్ని. మా SHO సార్ పేరు బ్రహ్మ మురారి సార్, సెక్టర్ SI సార్ పేరు ఎల్లకృష్ణ సార్. ఇద్దరు బెగ్గర్స్ ఉండే మన ఏరియాలో కనిపించారు. వాళ్ళు సరిగా ఒక ఆయన కొద్దిగా హ్యాండిక్యాప్ ఉన్నాడు, ఇంకో ఆయన కొద్దిగా మాట్లాడలేకపోతున్నాడు. మా SI సార్ సహకారంతో అమ్మా నాన్న ఆశ్రమంకి వాళ్ళకి షెల్టర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం వాళ్ళకి హ్యాండ్ చేశాము. ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ చూసాము. ఫస్ట్ బాగానే చెకింగ్ అవన్నీ చూస్తున్నారు. ఎర్లీగా అన్నం కూడా వాళ్ళకి మంచిగానే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంచిగా ఉంది. అప్పటి నుండి రక్షణాలయంలోనే ఉంటున్న నరసింహకు ఆశ్రమంలో మెరుగైన వైద్యం అందించడం జరిగింది. సుమారు నెల రోజుల తరువాత అనారోగ్యం నుండి కోలుకున్న నరసింహ తన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబరు చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది వారి కుటుంబీకులకు సమాచారం అందించారు. నరసింహ ఆశ్రమంలో ఉన్నాడని తెలుసుకున్న భార్య పారిజాత, అన్నయ్య బురాన్, తమ్ముడు కలిసి మహబూబ్ నగర్ జిల్లా పొన్నకల్ గ్రామం నుండి రక్షణాలయానికి చేరుకున్నారు. సార్, మాకు ఓడిజాబ్లో సెల్లులో వచ్చింది. మేము కూడా వచ్చినాం. పలానా తోట ఉన్నాడంటే తోలుకపోనిక వచ్చినాం నరసింహను. అనంతరం ఆశ్రమ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యుల నుండి సంతకాలు చేయించుకుని నరసింహను భార్య పారిజాతకు అప్పగించారు.